భారత్ బాధ్యత ఛానల్కు స్వాగతం అండి. మీరు నా ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. యూనిసెఫ్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. అదేనండి, ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ నివేదికం చేశారు. పాకిస్తాన్లోని హైయెస్ట్ చైల్డ్ లేబర్ ఉందని చెప్పారు. చిల్డ్రన్స్ పాకిస్తాన్లో ఎక్కువ మంది 5 నుంచి 15 వయసు గల చిన్నపిల్లలు స్కూల్కు వెళ్లే పిల్లలను కార్ షెడ్లలోనూ వాళ్ళను పనులలో ఎక్కువగా ఉంచుతున్నారనేది ఈ నివేదిక వెల్లడించింది. వీళ్ళు 15 ఇయర్స్ తర్వాత వీళ్ళు ఎక్కువ గ్యాంగ్స్టర్స్ అలానే టెర్రరిజం లో చేరడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు ఈ పిల్లలు. ఎందుకు అంటే ఎక్కువ చదువు లేకపోవడం. ఈ చిన్నపిల్లల్లో మోర్ దెన్ 70% ఆఫ్ చిన్నపిల్లలు తీవ్రవాదులుగా మారుతూ ఉన్నారు అనే రిపోర్ట్ వెల్లడి చేసింది. ఈ చిన్నపిల్లలకు చదువు లేకపోవడం వల్ల ఉద్యోగాలు కూడా రావు. ఈ చిన్నపిల్లలు టెర్రరిజాన్ని అందిపుచ్చుకున్నట్లయితే ఈ పక్కనే ఉన్న మన భారతదేశం లాంటి దేశాలకన్నిటికీ కూడా ముప్పు పెంచి ఉందని చెప్పవచ్చు. ఎందుకు అంటున్నాము అంటే వాళ్ళు చదువు లేకపోవడం వల్ల, ఎటువంటి పని లేకపోవడం వల్ల వాళ్ళు మాఫియాలలో మరియు ఉగ్రవాద సంస్థలలో చేరడము, అక్కడ డబ్బుల కోసం ఫుడ్ కోసం కష్టపడుతూ, అలానే ఈ మాఫియాలు ఎక్కువ డబ్బులు ఇచ్చి వీళ్ళను కొనడం వల్ల ఈ చిన్న పిల్లలు అనేది నాశనం అయిపోతూ ఉన్నారు. అలానే దేశాలకు కూడా వీళ్ళు ప్రమాదమే. ఇది భారతదేశానికే కాదు, పక్కనున్న అన్ని దేశాలకు కూడా ప్రమాదమే. వీరికి గట్టి గుణపాఠం చెప్పాలని భారత్ అనుకుంటుంది. పాకిస్తాన్ లోనే ఉన్న బలూచిస్తాన్, పిఓకే మరియు ఇతరత్ర రాష్ట్రాల కూడా విభజించేసి అక్కడ పాపులేషన్ తగ్గించడం వల్ల మాత్రమే అక్కడి ప్రజలు క్షేమంగా ఉంటారు. లేకపోతే ఎక్కువ పాపులేషన్ అయిపోవడం వల్ల అక్కడ బిలో పావర్టీ లైన్ కన్నా తక్కువగా ఉన్నారు. కాబట్టి ఎక్కువ పాపులేషన్ వల్ల ఏమైపోతుందంటే ఫుడ్ లేక మరియు బట్టలు లేక చాలా మంది ఇబ్బంది పడ్డం, వాళ్ళని చిన్న చిన్న పనులు అడుక్కోవడానికి ఈ చిన్న చిన్న కార్మిక వర్కులకన్నిటికీ పంపించడం. ఆ 16 ఇయర్స్ వస్తాను వాళ్ళు ఉగ్రవాద సంస్థలలో జాయిన్ కావడము, వాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం, ఇటువంటివన్నీ జరగకోకుండా ఉండాలంటే పాకిస్తాన్ ని ముక్కలు ముక్కలుగా చేసేసి అన్ని రాష్ట్రాలలో పాపులేషన్ కంట్రోల్ తీసుకొచ్చి మంచి ఉద్యోగం, విద్య అందిస్తే మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి. పాకిస్తాన్ వల్ల పాకిస్తాన్కే చాలా దెబ్బ ఉంది. ఎందుకు ఇలా అంటున్నానంటే ఇప్పుడు మనమే కాశ్మీర్ కేసు చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళకు గన్నులు ఇచ్చి వెపన్స్ సప్లై చేసి వాళ్ళ జీవితాలను ఎంతో నాశనం చేశారు. అలానే ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న చిన్న పిల్లలంతా కార్మికులుగా మార్చేసి వారిని అధపాతాలలోకి తొక్కేస్తూ మరియు దేశం మొత్తానికి ప్రమాదకరంగా మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటివి జరగకోకుండా ఉండాలి అంటే పాకిస్తాన్ లో నెక్స్ట్ వచ్చే 20 ఇయర్స్ లో మొత్తం చేంజ్ కావాలి. అప్పుడైతే మాత్రమే ఇటువంటి అల్లర్లు కానివ్వండి, ఇటువంటి గ్యాంగ్లు కానివ్వండి, టెర్రరిజం కూడా ఉండకుండా పోతుంది. ఇక్కడ మరో కోణం కూడా వినిపిస్తూ ఉంది. పాకిస్తాన్ వాళ్ళు యాక్చువల్ గా ఏమనుకుంటున్నారు అంటే మనకు మెయిన్ గా ఉండేది ఎయిర్ ఫోర్స్ అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. మన దిశ లాంటి మెయిన్ విమానాలని, ఏరోప్లేన్స్ ని కూల్చివేస్తే వాళ్ళు తొందరగా ఆ భారత్ ను నాశనం చేసి వారు కైవసం చేసుకోవాలని పన్నాగం పన్నుతున్నారు. దానికి ధీటుగా మన ప్రభుత్వం మోడీ అండ్ కో దిశ ఎయిర్ బేస్ ను గట్టిగా యూజ్ చేశారండి. ఎందుకు దిశ ఎయిర్ బేస్ ను గట్టిగా యూజ్ చేశారు అంటే ఇది పాకిస్తాన్ కు 130 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ఇది ఖచ్చితంగా అంటే కరెక్ట్ వేవ్ లెంత్ తో వెళ్ళడానికి కానివ్వండి, కరెక్ట్ గా టార్గెట్ చేయడానికి మంచి బేస్ అని చెప్పవచ్చు. ఇక్కడ నుంచి వాళ్ళ బార్డర్స్ చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి మనం తొందరగా వాళ్ళని క్లోజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చే 20 ఇయర్స్ కు మోడీ ప్లాన్ చేసేసాడు. వాళ్ళ ఈ ఆర్మీని కానివ్వండి, నెక్స్ట్ ఏవైనా రానివ్వండి, ఇప్పటికీ మనం 75 ఏరోప్లేన్స్ అది యుఎస్ఏ పంపించిన వాళ్లకు అందించిన ఏరోప్లేన్స్ ను కూడా మనం ధ్వంసం చేశాము. తుక్కుగా ఓడిచ్చేసాము వాళ్ళని. మన ఎయిర్ బేస్ చాలా పవర్ఫుల్. దీని వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. ముందు జాగ్రత్త అనేది చాలా అవసరము. అలానే పాకిస్తాన్ కూడా మారడం చాలా అవసరం అని నేను కోరుకుంటున్నాను. ఎందుకు దేవి ఇలా అంటున్నావు అంటే పాకిస్తాన్ మారకపోయింది అనుకోండి వాళ్ళకు ఎంత ప్రమాదం
ప్రమాదమో చుట్టూ ఉన్న మనుషులకు కూడా అంతే ప్రమాదము. పాకిస్తాన్ ఆర్మీ ప్లస్ ఈ ఉగ్రవాదులు కలిసి వచ్చినా కూడా ఏం చేయలేవు మనల్ని. దిశ ఎయిర్ బేస్ మరియు మీర్పూర్ ఎయిర్ బేస్ రెండు కలిపి దిశ ఎయిర్ బేస్ లో నుంచి టార్గెట్ చేసి వాళ్ళను హతమార్చడం చాలా సింపుల్ అండి. వాళ్లకు ఇంతవరకు సహాయం చేసిన యుఎస్ఏ ఎవరు ఇంతవరకు మనతో మంచిగా నడుచుకుంటూ మీకు నేను ఫ్రెండ్నే అంటూ చెబుతూ ఉన్న యుఎస్ఏ వాళ్ళకి F-16 ఇచ్చిందండి. కానీ మన దిశ ఎయిర్ బేస్ లో ఉన్న యుద్ధ విమానాలు యూజ్ చేసి టార్గెట్ చేసి కొడితే నిమిషంలో అంత క్లోజ్ అయిపోతుందండి పాకిస్తాన్ చాప్టరే. కానీ మనం ఎప్పటికీ కూడా ఒకరిని నాశనం చేద్దామనే భావనే ఉండదు మనకు. కానీ ఇటువంటి జరుగుతూ ఉన్నప్పుడు కూడా మనము ఎదుర్కోవడానికి సక్సెస్ఫుల్ గా ఉంటుంది. మన ఆర్మీ అంత పవర్ఫుల్. మరి మన ఎయిర్ బేస్ కానివ్వండి, ఆర్మీ కానివ్వండి, నేవీ కానివ్వండి, మూడు చాలా పవర్ఫుల్. మరి మీ ఫ్రెండును అని చెప్పుకుంటున్న యుఎస్ఏ ఇప్పటికేనా ఈ వాదనలన్నీ వదిలిపెట్టాలని జయశంకర్ గారు అంటూ ఉన్నారు. ఇటువంటి అనుచిత వ్యాఖ్యల్ని ఖండించిన జయశంకర్ ఎవరినిరా మీరు ఫూల్ చేసేది అని అన్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ధన్యవాదాలు.